చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. ఆ చిన్న ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని కంప్లీట్గా మనం రికార్డ్ వర్క్ చేయొచ్చు. సో దీంట్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో యాక్షన్ రీసెర్చ్ అనేది భవిష్యత్తులో మీరు ఫ్యూచర్లో పీజీ కానీ పిహెచ్డి కానీ చేస్తే ఇది ఒక పునాది లాగా ఉపయోగపడుతుంది. యాక్షన్ రీసెర్చ్ ఇక్కడ మీరు ఎంత బాగా యాక్షన్ రీసెర్చ్ చేస్తే ఫ్యూచర్లో మీరు అంత మంచి పరిశోధకుల్లాగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ అంశాలు ఏంటో కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇంతకుముందు సార్ చెప్పారు అదేంటంటే యాక్షన్ రీసెర్చ్ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉంటుందో ఈ పదం ఫ్రెంచ్ పదం నుండి రావడం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటంటే రీసెర్చ్. సో చాలా జాగ్రత్తగా మళ్ళీ పునఃశోధించడం, రీసెర్చ్, కేర్ఫుల్ సెర్చ్ అని చెప్తారు. సో దీన్ని ఈ యాక్షన్ రీసెర్చ్ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉంటుందో ఈ పదాన్ని మొదటిసారిగా కార్ట్ లెవిన్ అనేటువంటి సైంటిస్ట్ యూజ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1944లో వాడాడు ఈ పదాన్ని. ఈ 1988లో స్టీఫెన్ ఎం కోరే ఈ యాక్షన్ రీసెర్చ్ని దేనికి అప్లై చేశారంటే ఎడ్యుకేషన్కి అప్లై చేయడం జరిగింది. అసలు రీసెర్చ్ అంటే ఏంటి, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి, రెండు ఒకటేనా? కాదు. రీసెర్చ్ వేరు, యాక్షన్ రీసెర్చ్ వేరు. ఇక్కడ రీసెర్చ్ అంటే ఏంటి, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి, ఈ రెండు మాత్రమే సార్ నాకు మిగిలించాడు. అంతే, ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రం మిగిలించేశాడు. మిగిలినంతా కూడా చాలా క్లుప్తంగా చెప్పేశాడు. సో అందుకే వీటికి ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ రీసెర్చ్ అంటే ఇది వరకు సైద్ధాంతీకరణ చేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, అంటే సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో, ఇది వరకు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో, థియరీస్ ఏవైతే ఉంటాయో, ఈ థియరీస్ని అభివృద్ధి చెందించడానికి మనం ఏదైనా పరిశోధన చేస్తే ఆ పరిశోధనే రీసెర్చ్ అని చెప్తాం. రీసెర్చ్ అనేది చాలా ఎలాబొరేటెడ్గా ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి? యాక్షన్ రీసెర్చ్ అనేటువంటి ఇది చాలా నేరోగా ఉంటుంది, లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది. అంతేకాకుండా రీసెర్చ్తో కంపేర్ చేసినప్పుడు యాక్షన్ రీసెర్చ్ యొక్క కాల పరిమితి చాలా చాలా తక్కువ, చాలా లిమిటెడ్ పీరియడ్లో దీన్ని కంప్లీట్ చేస్తాము. అంతేకాకుండా రీసెర్చ్ యొక్క ఫలితాలు రావాలంటే సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. కానీ యాక్షన్ రీసెర్చ్ యొక్క ఫలితాలు రావాలి అంటే చాలా చాలా స్వల్ప కాలంలోనే రాబట్టచ్చు. అది ఎలా అంటే కొన్ని వారాల్లోనే మనం ఫలితాలను తీసుకురావచ్చు. ఇదే రీసెర్చ్కి యాక్షన్ రీసెర్చ్కి ఉన్నటువంటి తేడా. సాధారణంగా ఈ యాక్షన్ రీసెర్చ్లో మొత్తం స్టెప్స్ 8 స్టెప్స్గా స్టీఫెన్ ఎం కోరే సూచించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే సమస్య గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. రెండోది ఏంటంటే సమస్యని నిర్వచించడం, దీన్ని డిఫైన్ ది ప్రాబ్లం అంటారు. మూడోది ఏంటంటే సమస్యకి విశ్లేషణ చేస్తాం మనం, దీన్ని కారణాల విశ్లేషణ అని చెప్తాము. దీన్ని అనలైజింగ్ ద ప్రాబ్లం ఆర్ కాజెస్ అని చెప్తాము. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే ఫార్ములేటింగ్ ఏ హైపోథీసిస్, దీన్ని పరికల్పనని రూపొందించడం అని చెప్తాము. మళ్ళీ పరికల్పనలో 4 రకాలు ఉంటాయి. సో వాటి గురించి కూడా చూద్దాం. తర్వాత 5వ దశ ఏంటంటే డిజైన్ ది ప్రాబ్లం, దీన్ని కార్యాచరణ ప్రణాళికని రూపొందించడం అని చెప్తాము. 6వ దశ ఏంటంటే టెస్టింగ్ ద హైపోథీసిస్, దీన్ని పరికల్పన పరీక్ష అని చెప్తాము. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎవాల్యుయేషన్లో మనం మూల్యాంకనం చేస్తాం. ఏం చేస్తాం? ఎవాల్యుయేషన్ తర్వాత వచ్చేది ఏంటంటే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మనం ఏం చేయాలంటే నమోదు చేయాలి. నెక్స్ట్
నివేదన చేయాలి. దీన్నే రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ అని చెప్తాం. రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా మొత్తం దశలు 8 దశలు ఉన్నాయి. ఈ 8 దశల్లో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవచ్చు, లేదా ఒక తరగతి గదికి పరిమితం కావచ్చు, లేదా ఒక పూర్తి స్కూల్కి కూడా తీసుకోవచ్చు. మనం ఎలా అయినా సరే తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఏం తీసుకుంటాం, సమస్యలు ఏం తీసుకుంటాము, ఎలాంటి సమస్యలను తీసుకుంటామంటే పరిశుభ్రతకి సంబంధించినటువంటి సమస్యలను తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రమశిక్షణ, డిసిప్లిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని తీసుకోవచ్చు స్కూల్ లెవెల్లో. అంతేకాకుండా ఇప్పుడు మనకి తెలంగాణలో అనుసరిస్తున్నటువంటిది ఏంటి, ఎఫ్ఎల్ఎల్. సో ఇక్కడ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ, విద్య చదువు. వీరికి సాధారణంగా శారీరక పరిశుభ్రత గురించి అంతగా అవగాహన ఉండదు. విద్యార్థులు తమకు నచ్చినట్టుగా స్కూల్కి వస్తారు, నచ్చిన టైంకి వస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో మనం తరచుగా చూస్తున్నటువంటి సమస్య. అలాంటి దాన్నే ఒక సమస్యగా తీసుకున్నాను. ఈ సమస్య ఏంటంటే శారీరక పరిశుభ్రతకు సంబంధించిన సమస్యని తీసుకున్నాను. దీన్ని మనం యాక్షన్ రీసెర్చ్లో భాగంగా ఏం చేస్తాము, ఆ పిల్లల్లో ఎలాంటి పరివర్తన తీసుకొస్తాం, దాని గురించి చూద్దాం. నేను ఏం చేశానంటే ఒక ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి విద్యార్థి తరచుగా ప్రతిరోజు తల దువ్వుకోకుండా, తలకి ఎలాంటి ఆయిల్ పెట్టకుండా సరిగా స్నానం చేయకుండా, షర్ట్ బటన్స్ పెట్టకుండా పాఠశాలకి రెగ్యులర్గా మాత్రం వస్తున్నాడు స్కూల్కి. కానీ శారీరక అపరిశుభ్రతలో వస్తున్నాడు. స్నానం చేయట్లేదు, ఫేస్కి ఎలాంటి పౌడర్ వేయట్లేదు, తలకి ఆయిల్ పెట్టట్లేదు, తల దువ్వుకోవట్లేదు. ఇది సమస్య. ఇది శారీరక పరిశుభ్రతకి సంబంధించినటువంటి ఒక సమస్య. ఇది ఒక స్కూల్లో ఉండదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో అన్ని స్కూళ్ళలో ఈ సమస్య ఉంటుంది. ఇది సమస్య. ఈ సమస్యని నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయాలి, నిర్వచించాలి, డిఫైన్ చేయాలి. సో ఇక్కడ సరిగా జుట్టుకి ఆయిల్ పెట్టకుండా, స్నానం చేయకుండా, పౌడర్ వేయకుండా, తల దువ్వుకోకుండా స్కూల్కి వస్తే అది ఆ పిల్లవాడి యొక్క సామాజిక అభివృద్ధి పైన ప్రభావం చూపిస్తుంది. సామాజికంగా అతని యొక్క ఎదుగుదల కుంటుపడడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క స్నేహితులు తరగతి గదిలో అతన్ని దరి చేర్చనివ్వరు, పక్కకి కూర్చోబెట్టుకోరు. సో దీనివల్ల ఆ విద్యార్థి కుంటనానికి లోనవుతాడు, మానసికంగా కుదేలైపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తన యొక్క విద్యాభివృద్ధి పైన చాలా ప్రభావం చూపించడానికి అవకాశం ఏర్పడుతుంది. అవకాశం ఏర్పడడం కాదు, 100% చూపిస్తుంది. దీని ఆధారంగా నేను ఏం చేశానంటే ఈ ప్రాబ్లాన్ని నిర్వచించాను. ఇట్లా ఈ సమస్య ఉండడం వల్ల కేవలం ఆ ఒక విద్యార్థి పైన ప్రభావం చూపుతుందా, లేదంటే సమాజం పైన కూడా ఈ సమస్య ప్రభావం చూపిస్తుందా? సమాజం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో తరగతి గదిలో చీత్కారానికి గురైనటువంటి విద్యార్థి ఎలాంటి వ్యక్తిలాగా మారచ్చు, సంఘ విద్రోహ శక్తిలాగా కూడా మారచ్చు. అందుకే అతన్ని ఏం చేయాలి, ఒక మంచి వ్యక్తిలాగా తయారు చేసి తరగతి గది అభ్యాసంలో పాలు పంచుకునే విధంగా అతన్ని ప్రోత్సహించాలి. సో దీనికోసం ఏం చేశానంటే నేను ఈ సమస్య గల కారణాలని అనాలిసిస్ చేశాను, విశ్లేషించాను. అసలు ఈ సమస్య ఏంటి, సమస్య ఎందుకు వచ్చింది? ఈ అబ్బాయి రోజు స్కూల్కి వస్తున్నాడు, కానీ స్నానం చేయకుండా వస్తున్నాడు, తల దువ్వుకోకుండా వస్తున్నాడు, ఆయిల్ పెట్టకుండా వస్తున్నాడు. ఇట్లా వస్తే మిగిలినటువంటి పిల్లలు సరిగ్గా అతన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. అతన్ని మంచి వ్యక్తిలాగా తయారు చేయాలి. తరగతి గదిలో మిగిలిన విద్యార్థులతో పాటుగా కూర్చొని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఏం చేయాలి, తయారు చేయాలి. అందుకోసం ఏం చేసినట్టు ఈ సమస్యకు సంబంధించినటువంటి కారణాలని ఊహించాలి.
విశ్లేషణ చేశారు. ఎలా అంటే ఆ విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రత గురించినటువంటి అవగాహన లేకపోవడం కారణమే ఉండొచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేటువంటి ఆలోచన ఆ విద్యార్థుల వల్ల ఉండకపోవచ్చు. రెండవది ఏంటంటే ఆ విద్యార్థి ప్రతిరోజు పొద్దుపోయేంత వరకు హాయిగా పడుకోనండి, గంట కొట్టే సమయానికి పుస్తకాలు బ్యాగ్లో సర్దుకొని స్కూల్కి వస్తాడు కావచ్చు. మధ్యలో స్నానం ఏముండదు, తల దువ్వుకోవడం ఉండదు, ఆయిల్ పెట్టుకోవడం ఉండదు, పౌడర్ వేసుకోవడం ఉండదు. బాధగా అదృష్టంగా స్కూల్కి వస్తుంది. అందుకోసమై ఈ అపరిశుభ్రంగా ఉండడం కావచ్చు. తర్వాత పేరెంట్స్ సరిగా గైడ్ చేయలేకుండా ఉండడం కావచ్చు, సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం కావచ్చు. అతను అపరిశుభ్రంగా ఉంటే పేరెంట్స్ పట్టించుకోకుండా ఉండొచ్చు. ఎందుకు పట్టించుకోకుండా ఉండొచ్చు? పేరెంట్స్ నిరక్షరాస్యులై ఉండవచ్చు, లేదా వారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళవచ్చు, ఇతర కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని పట్టించుకోలేకపోవడం వల్ల ఆ పిల్లవాడు స్నానం చేయకుండా, తల దువ్వుకోకుండా, ఆయిల్ పెట్టకుండా రెగ్యులర్గా వస్తున్నాడు స్కూల్కి. ఇది ఒక కారణం ఉండొచ్చు. నెక్స్ట్ ఆ పిల్లోడికి ఆసక్తి లోపం ఉండొచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల చూసేటువంటి సొసైటీలో ఉన్నటువంటి సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి ప్రేరణ చూపించలేకపోవచ్చు ఇతని పైన. ఇవన్నీ కూడా నేను ఈ సమస్యని విశ్లేషించినప్పుడు గుర్తించినటువంటి అంశాలు. ఇక్కడ పరికల్పన తీసుకుందాం. ఎలాంటి పరికల్పన తీసుకున్నానంటే విద్యార్థికి శారీరక పరిశుభ్రత పైన అవగాహన లేకపోవడం కావచ్చు. హైపోథీసిస్ అంటే ఏంటంటే ఇది ఊహాత్మకమైనటువంటి పరికల్పన. ఊహించి దాన్ని ఏం చేయడం, ఆచరణలో పెట్టేటువంటిది, దాన్ని ఊహాత్మకమైనటువంటి పరికల్పన అని చెప్తారు. ఇది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఈ పరికల్పన మళ్ళీ 4 రకాలుగా ఉంటుంది. 4 రకాలైనటువంటి పరికల్పనలు ఉంటాయి. ఆ పరికల్పన గురించి తర్వాత చూద్దాం. సో దీంట్లో ఈ శారీరక పరిశుభ్రతకి సంబంధించినటువంటిది అతనికి ఆసక్తి లేకపోవడం అనేటువంటి దాన్ని నేను ఒక హైపోథీసిస్ లాగా, ఊహాత్మకమైన పరికల్పన లాగా ఎంపిక చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే నేను నెక్స్ట్ కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవాలి. మరి ఇది నిజమైనదా కాదా అనే దానికి నేను ఏం చేయాలి, ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేటువంటి క్రమంలో నేను ఏం చేశానంటే విద్యార్థులతో చర్చించాలి. దీనికోసం ఏం చేశానంటే నేను సంభాషణ జరిపించిన, జుట్టు దువ్వుకోవడం శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంటే కలిగేటువంటి ప్రయోజనాల గురించి విద్యార్థులందరికీ ఏం చేశాను నేను చెప్పడం జరిగింది సంభాషణలో భాగంగా. నెక్స్ట్ సమయ నిర్వహణ. ప్రతిరోజు మనం ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు తయారవ్వాలి, ఎన్ని గంటలకు స్కూల్కి రావాలి, దీని గురించినటువంటి దాన్ని కూడా చర్చలో భాగంగా చెప్పాను. నెక్స్ట్ తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా కావాలి. మనం ఏం చేయాలన్నా పేరెంట్స్ కూడా విద్యార్థులకు సంబంధించిన శారీరక పరిశుభ్రత గురించి కొద్ది మొత్తంలో అవగాహన కల్పించాం. మీ అబ్బాయి శారీరక పరిశుభ్రతను పాటించినట్లయితే భవిష్యత్తులో ఇతని నుండి మనం ఎలాంటి ఫలితాలను ఆశించగలుగుతాము, ఆశించినటువంటి ఫలితాలు ఏ విధంగా తీసుకురావచ్చు అనేటువంటి అవగాహనని తల్లిదండ్రులకు కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ దీనికోసం ఏం చేయాలంటే అవసరమైతే విద్యార్థులకి శారీరక పరిశుభ్రత పాటించినటువంటి విద్యార్థులకి తరగతి గదిలో ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలి. ఎవరైతే చక్కగా తయారు చేస్తారో వారికి చాక్లెట్ కోసమైనా చక్కగా తయారు చేస్తారు కావచ్చు. సో ఇలాంటి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ఏం చేశాను, ఈ యాక్షన్ ప్లాన్లో నేను చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి దాన్ని ఏం చేశానంటే నెక్స్ట్ నేను టెస్ట్ చేశాను. ఇది నిజమైతుందా కాదా టెస్ట్ చేయాలి. కాబట్టి నేను ఒక రోజున తరగతి గదికి ముందు విద్యార్థులందరూ పాఠశాలకి రావడం కంటే ముందుగానే ఏం చేశానంటే చక్కగా ఒక అద్దం, నెక్స్ట్ ఒక దువ్వెన, నెక్స్ట్ ఒక చక్కటి ఇదేంటి అశోక పౌడర్ తీసుకెళ్ళాను. అద్దం, దువ్వెన, అశోక పౌడర్ లేదా పాండ్స్ పౌడర్, ఆయిల్, హెయిర్ ఆయిల్, మంచి పారాషూట్ అడ్వాన్స్ ఆయిల్ తీసుకొచ్చి ఏం చేశానంటే ఆ తరగతి గదికి ముందుగా ఏం చేశాను తగిలించాం. ఆ రోజున వచ్చేటువంటి విద్యార్థులందరికీ చక్కగా తల దువ్వడం కంటే ముందుగా హెయిర్ ఆయిల్ అప్లై చేసి పౌడర్ వేసి ఒక్కసారి అద్దంలో చూసుకో బాబు అని చెప్పాను.
చేయాలి? విద్యార్థులందరికీ చక్కగా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. ఇలా ఒకరోజు కాదు, 1 వీక్ పాటు ప్రతిరోజు నిర్వహించాలి. నిర్వహిస్తే మొదటి రోజు శారీరక పరిశుభ్రత పాటించిన తర్వాత, శారీరక పరిశుభ్రత పాటించినటువంటి విద్యార్థి ప్రతిరోజు తరగతి గదిలో చీత్కారానికి గురైనటువంటి విద్యార్థిని మిగిలిన విద్యార్థులు ఎలా రిసీవ్ చేసుకున్నారో విద్యార్థి గుర్తించగలుగుతాడు. ఓహో, నేను శారీరక పరిశుభ్రత పాటించినట్లయితే మిగిలిన విద్యార్థులు వారి పక్కకి నాకు సీట్ ఇస్తారు. మిగిలిన విద్యార్థులు వారి పక్కకి నాకు సీట్ ఇస్తారు. ఎందుకు? అశోక పౌడర్ వేసుకున్నాను కాబట్టి. అశోక పౌడర్ స్మెల్కి ఏది పక్కకి కూర్చుంటే మంచి స్మెల్ వస్తుంది అని వారి పక్కకి సీట్ ఇస్తారు. సో దీన్ని గుర్తించినటువంటి విద్యార్థి శారీరక పరిశుభ్రత పైన మంచి అవగాహన ఏర్పాటు చేసుకుంటాడు. వారి ఇంటి లోపల నెక్స్ట్ 1 వీక్ తర్వాత చక్కగా తయారవ్వడం. ఎలా చక్కగా తయారైతే సమాజం మనల్ని ఎలా అంగీకరిస్తుంది? చక్కగా తయారవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? వాటి గురించినటువంటి అవగాహన పొందుతాడు. చక్కగా తయారై రావడానికి ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది. సో దీన్ని ఎలా తెలుసుకుంటామంటే మూల్యాంకన పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. ఫలితాన్ని మూల్యాంకనం చేయడం ద్వారా తెలుసుకుంటాం. ఇది 7 నుండి 8 రోజుల పాటు చేస్తాము. దీని ఫలితంగా శారీరకంగా అతని యొక్క పరిశుభ్రతలో ఏమైనా మార్పు వచ్చిందా రాలేదా మనం ఏం చేస్తాము? గుర్తిస్తాం. శారీరక పరిశుభ్రతలో మార్పులు వచ్చాయా రాలేదా గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత అతని యొక్క ఆత్మవిశ్వాసంలో ఏమైనా మార్పు వచ్చిందా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందా లేదా? పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే అంతకు ముందు అతన్ని ఎవ్వరు రిసీవ్ చేసుకోరు. శారీరకంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి విద్యార్థి చివరి బల్ల పైన కూర్చునేవాడు. కానీ శారీరక పరిశుభ్రత పాటించిన తర్వాత అశోక పౌడర్ స్మెల్ అయినా సరే మిగిలిన విద్యార్థులు ఏం చేస్తారు? అతని పక్కకి సీట్ ఇస్తారు. దానివల్ల అతనికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ దీంతో పాటు ఏం ఏర్పడతాయి అంటే సామాజిక సంబంధాలు కూడా ఏర్పడతాయి. సామాజిక సంబంధాల ద్వారా మన నాలెడ్జ్ని ఏం చేయొచ్చు? ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఏం చేయాలంటే అభిప్రాయ సేకరణ చేయాలి. ఇలా క్లాస్ తరగతి గది మొత్తంలో ఈ ఎక్స్పెరిమెంట్ మీ అందరికి ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? ఇంతకు ముందు ఎలా ఉంది? శారీరకంగా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎలా ఉంది? శారీరక పరిశుభ్రత పాటించడం వల్ల నీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది విద్యార్థుల నుండి మనం అభిప్రాయాలను సేకరించాలి. ఇలా సేకరించినటువంటి అభిప్రాయాలను ఆధారం చేసుకొని మనం ఏం చేయాలంటే నమోదు చేయాలి, రికార్డింగ్ చేయాలి. దేనిపై రికార్డింగ్ చేయాలి? రికార్డులో మనం సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో, ఈ ప్రయోగ ఫలితాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఏం చేయాలి? నమోదు చేసి మన దగ్గర పెట్టుకోవాలా? పెట్టుకోవద్దు. ఈ ఎక్స్పెరిమెంట్ ఫలితాలు ఏవైతే ఉంటాయో పక్కకి స్కూల్లో కూడా ఉపయోగపడతాయి కదా. సో అందుకోసం ఏం చేయాలంటే నివేదించాలి, రిపోర్టింగ్ చేయాలి. మా దగ్గర ఇలాంటి ఫలితాలు వచ్చాయి, శారీరకంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పిల్లలకి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి, కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు వారి యొక్క స్థాయిలో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యాభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు అన్న విషయాన్ని మనం ఏం చేయాలంటే మిగిలినటువంటి స్కూల్స్ కూడా దీన్ని నివేదించాలి, రిపోర్టింగ్ చేయాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. దీంట్లో ఏం చేస్తాము? సమస్యకి సంబంధించినటువంటిది వివరణ, నెక్స్ట్ చేపట్టినటువంటి చర్యలు, నెక్స్ట్ ఫలితాలు ఎలా వచ్చాయి, భవిష్యత్తులో ఈ ఫలితాలను మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఈ యాక్షన్ రీసెర్చ్లో మనం ఏం చేస్తాం? చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ యాక్షన్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఎలా చేస్తే బాగుంటుంది. సో దానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అంతా రెడీమేడ్ సిద్ధం చేశాం. అంటే యాక్చువల్గా దీనిలో ఇదే డబ్బాలలో రాసంపై కుదరదు. ఇది ఒక ఫార్మాట్ మాత్రమే, ఇది ఒక నమూనా మాత్రమే, ఇది ఒక మోడల్ మాత్రమే. దీన్ని గుర్తించండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? నేమ్ ఆఫ్ ద టీచర్, ట్రైనింగ్ టీచర్, ఛాత్రోపాధ్యాయుడు లేదా ఛాత్రోపాధ్యాయుడు అనే పేరు మీకు ఇస్తాను. మా మోడల్ ఇస్తా, వినండి. నెక్స్ట్ మీరు ఏ స్కూల్కి పోతే ఆ స్కూల్ నేమ్ రాయాలి. ఇక్కడ ఏ స్కూల్కి పోతే ఆ స్కూల్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా దీనిలో యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి. మీ కోర్స్ మీరు అంటే ఫస్ట్ ఇయర్, అందుకే నేను అవసరం పెట్టలేదు. మీ పేరు ఇన్ఫర్మేషన్ పెట్టి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏరియా.
మీరు ఏ ప్రాబ్లం తీసుకుంటున్నారు? వ్యక్తిగత పరిశుభ్రత గురించి తీసుకుంటున్నారా, నీట్నెస్ గురించి తీసుకుంటున్నారా, డిసిప్లిన్ గురించి తీసుకుంటున్నారా, లేదా మ్యాథమెటిక్సా, ఈవీఎస్ఆ, ఏదైతే ఆ సమస్య ఉంటుందో ఆ సమస్య రంగాన్ని ఏం చేయాలి ఇక్కడ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం, డిజైన్ ప్రాబ్లం, అనలైజింగ్ ప్రాబ్లం, నెక్స్ట్ హైపోథీసిస్, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ హైపోథీసిస్ ని టెస్ట్ చేయడం, ఫైనల్ ఎవాల్యుయేషన్, నెక్స్ట్ రికార్డింగ్, ఎంట్రీ. దీని కింద ఏముంటుంది? సిగ్నేచర్ ఆఫ్ మెంటర్, నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ట్రైనింగ్. దీనిలో మొత్తం టోటల్గా మీరు ఏదైతే చేస్తారో దాన్ని మాత్రమే రాయాలి, వేరే రాయకూడదు. యాజ్ దీనే కాదు, మీ నోట్బుక్ ఉంటుంది, ఆ నోట్బుక్లో ఈ ఫార్మాట్ ప్రకారంగా మీరు నీట్గా రాయండి. అంతే, దీన్ని ఇజాగా తీసుకుంటాం, దీంట్లో డబ్బాలో రాసుకుంటే కుదరదు. ఇది సరేనా? స్ట్రక్చర్స్ మాత్రమే ఇది ఒక నమూనా. లాస్ట్ A4 సైజ్ పేపర్లో కూడా మీ యాక్షన్ సెక్షన్స్. ఓకే, అందరికి అర్థమైందా? రైట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.